అశ్ని వీరు కంకణంపాడు అనే గ్రామం ఒంగోలు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారి కుమార్తె మా అత్తమ్మ. దేవుడు తన జీవితంలో కార్యం చేశారు. అది సాక్ష్యంగా పంచుకోవడానికి వారు ఇక్కడ రావడం జరిగింది. తనకి వివాహం జరిగిన తర్వాత 2 అబ్బాయిలు పుట్టారు. మళ్ళీ తను 3వసారి గర్భవతి అయింది. గర్భవతి అయినప్పుడు అందరూ నీకు ఈసారి కూడా మళ్ళీ బాబే పుడతాడు, ముందు 2 బాబులు పుట్టారు కదా అని తన భర్త కూడా చాలా గొడవ పెట్టి అబార్షన్ చేయించేసుకో, నీకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేస్తాను నేను అని తను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ 3వ నెలలో తల్లిగారు సికింద్రాబాద్లో జరుగుతున్న ఆరాధనకు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించి ఫలం తెచ్చిచ్చారు. అలానే తను 5వ నెల గర్భవతిగా కూడా ఉన్నప్పుడు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకుంది. 2 బాబులు ఉన్నారు, ముందు నాకు పాప కావాలని దైవజనులు అడిగినప్పుడు దైవజనులు నువ్వు పాపను ఎత్తుకొని వచ్చి సాక్ష్యం చెప్తావని ప్రార్థన చేసి పంపించారు. అదేవిధంగా దేవుడు అద్భుత రీతిగా కార్యం చేశారు. తనకి పాప పుట్టిందని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. అలానే వారింటిలో ఒక బర్రె ఈని తర్వాత పొదుగులో వాపు రావడంతో రక్తం వచ్చి ఆ దూడ చనిపోయింది. తర్వాత బర్రె పాలు ఇవ్వకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది పాలు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే వారి ప్రార్థనలోనే దానికి రాసి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు అది పాలు ఇవ్వడానికి సహాయం చేశారని 3 సంవత్సరాల నుంచి పంట సరిగా పండడం లేదు. అప్పుడు వారి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన తైలాభిషేకం నూనె విత్తనాలతో కలిపి వేశారు. పొలంలో అంతా చల్లినప్పుడు దేవుడు అద్భుతమైన పంట ఈ సంవత్సరం ఇచ్చారని 24 బస్తాలు పంట పండిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.